అందరికీ నమస్కారం. నిన్నటి దినం కౌన్సిల్ సమావేశంలో వరదరాజిరెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం వివాదాస్పదమైంది. ట్విట్కో ఇళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే పేదవాళ్ళ కోసం అవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూల్చివేసిందని, కూల్చివేసే ప్రయత్నంలో అందుకు సంబంధించిన కడ్డీలను, మట్టిని అమ్ముకున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని, ఆ కడ్డీలు ఎక్కడున్నాయి, ఆ మట్టి ఎక్కడుంది, కూల్చివేసినారు. ఇది ఆయన చేసినటువంటి వివాదాస్పదమైన అంశం. ఎందుకు ఇది వివాదాస్పదమైన అంశం అంటానంటే కనుక అవగాహన రాహిత్యం చేత మాట్లాడుతున్నాడు ఆయన. విషయ పరిజ్ఞానం పెద్ద ఆయనకు లేదు. ట్విట్కో ఇళ్లకు సంబంధించి విషయ పరిజ్ఞానం పెద్ద ఆయనకు లేదు. కనీసం అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయడం లే. దానికి తోడు వయస్సు పైబడింది, చాదస్తము, బుద్ధిమాందవ్యము, మతిమరుపు, కోపము, ఇవన్నీ కూడా ఆయనలో సహజమైనటువంటి వృద్ధాప్యం వల్ల సంక్రమించే లక్షణాలు. అది నేనేమి కాదనను. వీటన్నిటికి తోడు ప్రభుత్వంలో ఉన్నాడు. నేను ఏం మాట్లాడినా, నేను ఏం చేసినా జరుగుతుంది, నాకు తోడు మళ్ళీ పోలీసు వాళ్ళు ఉంటారు, ఏదానికైనా మంచికి చెడ్డకని చెప్పి ఒక నమ్మకం. ఇది నిన్నటి వివాదాస్పదమైన అంశానికి కారణం. ఏం మాట్లాడతాడు ఆయన? ట్విట్కో ఇల్లు మేము కట్టినాము, పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దాన్ని పడగొట్టేసినారు, ఆడుండే కడ్డీలు అమ్ముకున్నారు. దానికి వైస్ చైర్మన్ బంగారెడ్డి, మరో వైస్ చైర్మన్ కాజా, మా పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా సమాధానం ఇచ్చినారు. కొంత తెలిసి కొంత తెలియక ఎందుకు మాట్లాడతారయ్యా? రేపటి సమావేశం ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన అధికారులందరూ కూడా పిలిపించి ఒక మీటింగ్ జరుపుదాము. ఎవరు కూల్చినారు, ఎవరు కడ్డీలు అమ్ముకున్నారు, ఎవరు ఏం చేసినారనే విషయాలన్నీ వాళ్ళే చెప్తారు. అదే సందర్భంలోనే అక్కడ ఎంఐజీ లేఅవుట్ వేస్తే లబ్ధిదారులు డబ్బు కట్టినారు, ఇప్పుడు ఇంకా ఏ వర్క్ జరుగుతుందా జరగలేదా అనే అనుమానం లబ్ధిదారుల్లో ఉంది కాబట్టి వారికి భద్రత ఏంది, వారికి వివరణ ఇవ్వండి అని చెప్పి సీనియర్ కౌన్సిలర్ వరకుటోమిరెడ్డి గారు ప్రశ్నించినారు. కడ్డీలు అమ్ముకున్నామంటావు, కడ్డీలు కాదు, ప్రభుత్వమే 30 రూపాయలతో ధర కట్టిందని చెప్పి చెప్తానాము. మరి కాంట్రాక్టర్ వర్క్ చేసినప్పుడు ఆ కడ్డీలు ఎవరు తీసుకుంటాడు? కాంట్రాక్టరు 30 రూపాయలతో వాడు తీసుకున్నాడు. ఎవరు? 30 రూపాయలతో తీసుకున్నాడు. 500 టన్నులు 30 రూపాయలతో వాడు తీసుకొని 350 టన్నులు వాడు కలెక్ట్ చేసుకున్నాడు. నష్టపోయినాడు 50 లక్షల రూపాయలు. కాకరకాయకి ముడ్డి ఏదో మూతి ఏదో తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతా అంటే, మీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిందలు వేస్తా అంటే, మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని మాట్లాడతా అంటే మేము దేనికి భయపడాలా? మేము మీకు కేసులు పెడతారనే, సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టినట్టు ప్రశ్నించే కేసులు పెడతారని చెప్పి మీరు భయపడిస్తారా? ఈ ప్రభుత్వం ఏమన్నా మమ్మల్ని? మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీతో యుద్ధం చేసినాం, మేము అధికారంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని గౌరవించినాం. మేము ఎప్పుడే కానీ కక్షాదింపు చర్యలకు పాల్పడలే, ఎప్పుడే కానీ తప్పుడు కేసులు పెట్టలే. మహిళల మీద కాదు కదా, పురుషుల మీద కూడా మేము పోలే. కౌన్సిల్ సమావేశం సక్రమంగా జరిగింది. ఒక్క కౌన్సిలర్ మీకు ఉండేది ఆనాడు, శివజ్యోతి అనే ఒక చెల్లెలు ఉన్నది కౌన్సిలరు. ఆ పాపను మేము సొంత చెల్లెల మాదిరి భావించినాం. కౌన్సిల్ ఎన్నోసార్లు ఆ పాపను సోదర ప్రేమతోనే దగ్గరికి తీసుకున్నాం. ఆ పాప పనులు చేసినాం, గౌరవించినాం ఆ పాపను. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అని చెప్పి ఎప్పుడు కూడా మేము వివక్షతగా చూసే ప్రయత్నం చేయలే. ఇప్పుడు మాలో నుంచి మీలోకి వచ్చిన కౌన్సిలర్లు 10 మందిని 15 మందిని పెట్టుకొని ప్రయత్నం చేస్తే ఆ కౌన్సిలర్లు కూడా ఎవరూ మీకు భాషగా నిలవలే. కారణం, ఆ కౌన్సిలర్లందరికీ రాచమల్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, జగన్ అంటే ఇరువురన్నా కూడా 2 కళ్ళతో సమానం. ఆ కౌన్సిలర్లకు మీ దగ్గరకు వచ్చిన 15 మంది కౌన్సిలర్లలో ఒక 5-6 మంది మినహాయిస్తే మిగిలిన 10 మంది 11 మంది కౌన్సిలర్లకు నేను సొంత అన్నతో సమానం. వాళ్లకు నా పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఉంది, ప్రేమ ఉంది. పరిస్థితుల ప్రభావం చేత రాజకీయాల్లో పార్టీలు మారినారే తప్ప అధికారం ఉంది మీ పక్షానికి వచ్చినారే తప్ప మీ మీద ప్రేమ లేదు, మీ మీద విశ్వాసము లేదు. నా మీద ప్రేమ తగ్గలే, జగనన్న మీద విశ్వాసం వాళ్ళకు తగ్గలే. అందుకే కౌన్సిల్లో కూడా వాళ్ళు ఎప్పుడు అడ్డదిడ్డంగా ప్రవర్తించలే. మీలేకి వచ్చిన ఈ మురళి అనే కౌన్సిలరు మాత్రమే అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది ప్రజలారా జరిగిన సత్యం, వాస్తవమైనటువంటి విషయాలన్నీ కూడా టిట్కోకు సంబంధించి ఇవి. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే అడిగితే కూడా నేను క్లియర్ కట్గా తెలియజేస్తా, ఇబ్బంది లేకుండా మీకు. ఇది టెండర్ నోట్ చెప్పినా కదా, అన్నీ దీంట్లో ఉన్నాయి. ఎవరు మీరు తీసుకోవచ్చు ఇవన్నీ.
ఇది ఈ ఫోటోలో ఇట్లే ఎంఐజీది అది ఇంపార్టెంట్. ఎంఐజీ లబ్ధిదారులందరికీ మేము వివరణ ఇస్తున్నాము. ఎంఐజీ లేఅవుట్దారులకు కడ్డీలు అమ్మినారు, లేఅవుట్ అపార్ట్మెంట్స్ కూల్చినారు అని చెప్పి వరదరాజిరెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదరాజిరెడ్డి గారు చేసినటువంటి కామెంట్లకు కాంట్రాక్టర్ను దౌర్జన్యంగా ఆపినాడు, పని చేయకుండా. ఆ రోజు మీరందరూ ఉన్నారు, అందరూ పోయి ఆ రోజు ఎస్ఐ సంజయ్ ఆయన తాలూకా ఎస్ఐ వచ్చి ఆ రోజు జరిగింది చూడి, మీరు కూడా చూసినారు. ఆ రోజు ఆపినారు. ఆపిన తర్వాత కాంట్రాక్టర్ భయపడి పని చేయను అన్నాడు, భయపడి వీళ్ళతో దౌర్జన్యానికి భయపడి. అప్పుడు 2-3 నెలలు కాలం గడిచిపోయింది. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ అజిత్ సింగ్ గారా ఆమెనా జాయింట్ కలెక్టర్ వచ్చిన తర్వాత దీనికి ఇన్ఛార్జిగా ఆమెనే పెట్టినారు. ఎందుకంటే ఆ నందన్ ప్లేస్లోకి ఇంకా ఎవరు రాలే, దానికి వైస్ చైర్మన్గా, ఇది అర్బన్ డెవలప్మెంట్ దానికి ఈమెనే జాయింట్ కలెక్టర్ గారిని పెట్టినారు. జాయింట్ కలెక్టర్ గారు దీని గురించి విచారించినప్పుడు ఆమెకు సత్యం తెలిసింది. ఇక్కడ లోకల్గా ఉండబడిన రాజకీయాల వల్ల నిలిపినారు దౌర్జన్యంగా, ఇది పరిస్థితి. అధికారులను ఆమె గట్టిగా మాట్లాడి మందలిచ్చి ప్రభుత్వం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్గా మనకు నిర్మించాలని ఉన్నప్పటికీ ఏ విధంగా ఆపుతారు, ఆపితే నేను చూసుకుంటే కాంట్రాక్టర్ చెప్పి పని మొదలు పెట్టండి అని చెప్తే అధికారులు వచ్చి కాంట్రాక్టర్కి మళ్ళీ చెప్పి జాయింట్ కలెక్టర్ గారు మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటారు, బిల్లులకు కానీ పనికి కానీ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాం, భయం లేదు చేయంటే కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు. ఇప్పుడు పని జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్గా డెమాలిష్ చేసే కార్యక్రమం అంతా ముగిసిపోయింది. డిజైన్స్ కూడా ఇమ్మన్నారు, డిజైన్స్ కూడా కాంట్రాక్టర్ ఈ పొద్దు రేపో డిజైన్స్ కూడా ఇస్తానాడు. ఇంకా పూర్తి వేగవంతంగా పని జరిగి వాళ్ళు చెప్పిన ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేయించి ఎంఐజీ లేఅవుట్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ స్థలాలను పూర్తి స్థాయి మొత్తం కట్టించుకొని, డబ్బులు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటారు. ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. సుమారు 400 కోట్ల రూపాయల డబ్బు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వచ్చి ప్రొద్దుటూరు అభివృద్ధికి పెద్దగా ఉపయోగపడుతుంది. ఇది ఆ రోజు ఎంఐజీ లేఅవుట్లో ఉండే వాళ్ళకు నేను నాటి ఎమ్మెల్యేగా నేను ఏమైతే గ్యారెంటీ ఇచ్చినానో భయం లేదని ఈ రోజు కూడా వారికి చెప్తాను. మీ లేఅవుట్ సంబంధించిన ఫ్లాట్లకు సంబంధించి భయం లేదు. మీ డబ్బుకు, మీ స్థలానికి పూర్తిగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి బాధ్యత వహిస్తాడు. ఈ ప్రభుత్వంతో మీకు రాకపోయి ఉండే పరిస్థితి వస్తే పోరాటం చేస్తాడు. ఆ పరిస్థితి నేను పోరాటం చేయాల్సిన అవసరం కూడా లేదు. నిర్మాణం జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. మీకు ఏదైనా అనుమానం ఉంటే జాయింట్ కలెక్టర్ని కూడా సంప్రదించవచ్చు.